వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. 80ల కాలంలో ఎన్టీఆర్ గారి సినిమా పాపులారిటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను తుఫాన్ను సృష్టించింది. 1983 ఎన్నికల్లో టీడీపీ దెబ్బకు కాంగ్రెస్ కేవలం 60 సీట్లకే పరిమితమైంది. 294 స్థానాలున్న అసెంబ్లీలో 201 సీట్లు గెలుచుకొని ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది కేవలం ఒక విజయం మాత్రమే కాదు, ఢిల్లీ కేంద్రంగా సాగే రాజకీయాలకు దక్షిణాది విసిరిన ఒక బహిరంగ సవాల్. ఎన్టీఆర్ ప్రభంజనను తట్టుకోలేక ఇందిరాగాంధీ హయాంలో ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో అప్పటి గవర్నర్ రామ్లాల్ ప్రభుత్వంను బర్తరఫ్ చేసి నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిని చేశారు. దీనిపై భారీ వివాదం చెలరేగింది. ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. ప్రతిపక్షాలు దీనిని ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించాయి. చివరికి ప్రజా ఒత్తిడికి తలొగ్గి ఎన్టీఆర్ గారే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత సానుభూతి పవనాలు వీచినప్పటికీ ఏపీలో టీడీపీ 42 లోక్సభ స్థానాల్లో 30 గెలుచుకుంది. జాతీయ రాజకీయాల్లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా చరిత్ర సృష్టించింది. ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2024లో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర చాలా కీలకం. 2019లో ఒంటరిగా పోరాడి సున్నాకు దగ్గరగా నిలిచిన జనసేన 2024 కూటమిలో దాదాపు 100% స్ట్రైక్ రేట్ సాధించింది. బీజేపీ దక్షిణాదిలో పాగా వేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో పీఎం మోదీ మరియు పవన్ కళ్యాణ్ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం చర్చానీయాంశంగా మారింది. ఒకవేళ భవిష్యత్తులో పవన్ జనసేనను బీజేపీలో విలీనం చేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి పవన్ కళ్యాణ్ ఒక పెద్ద వారధిగా నిలిచే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశాన్ని గెలిచిన తర్వాత దక్షిణాది కోసం బీజేపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో వేచి చూడాలి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ ముందుకు నడుస్తుంది అంటే అది మీ వల్ల మాత్రమే, మీరు చేస్తున్న సహాయం వల్ల మాత్రమే. ఎప్పుడు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.